ఇథియోపియాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదం పర్వతమే అక్కడ పేలిపోయినట్టు కూడా చెప్తూ ఉన్నారు. 10,000 సంవత్సరాల్లో ఇదే తొలిసారి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తంగా 10,000 సంవత్సరాల తొలిసారి హేలి గుబ్బి పర్వతం అయితే పేలింది. భారీ విస్ఫోటనంతో పెద్ద ఎత్తున పొగ అలాగే బూడిద కూడా అలుముకున్నాయి. ఆకాశంలో వేల కిలోమీటర్ల ఎత్తుకు ఈ పొగ వ్యాపించినట్టు కూడా చెప్తున్నారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా గమనించవచ్చు. నల్లటి పొగ ఆకాశం ఎత్తులో కూడా అది అలుముకున్న దృశ్యాలు మనం చూడొచ్చు. తాత్కాలికంగా వందల విమానాలు కూడా ఈ అగ్ని పర్వతం పేలడంతో రద్దు చేసినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. 25 నుంచి 45 వేల అడుగుల ఎత్తుకు ఈ పొగ అంతా కూడా విస్తరించినట్టు చెప్తూ ఉన్నారు. అంటే ఎంత హైట్లో ఇది విస్తరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే తీవ్రత ఎంతగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆకాశంలో వరకు కూడా ఈ పొగ అలుముకున్న దృశ్యాలు మనం గమనించవచ్చు. ఇథియోపియా నుంచి భారత్కు ఈ బూడిద మేఘాలు కూడా తాగినట్టు సమాచారం అందుతుంది. ఎందుకంటే ఈ అగ్ని పర్వతం అనేది ఎప్పుడూ కూడా పేలలేదు. 10,000 సంవత్సరాల్లో ఇదే తొలిసారి అంటూ కూడా అక్కడి వారు చెప్తూ ఉన్నారు. 400 దాటి ప్రమాదకర స్థాయిలో AQI సూచీలు నిలిచినట్టు తెలుస్తోంది. శ్వాస తీసుకోవడంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. విమాన రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. తాత్కాలికంగా వందల విమానాలు అయితే రద్దు చేసిన పరిస్థితి. కానీ ఫ్లైట్లను దారి మళ్లిస్తూ ఎయిర్వేస్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. పొగమంచుకు తోడు పెద్ద ఎత్తున అగ్ని పర్వతం బూడిద కూడా అక్కడ కమ్మేసింది. చూడొచ్చు ఆ డ్యామేజ్ అయిన ప్రాంతం అంతా కూడా మనం గమనించవచ్చు. రాళ్ళు రప్పలు ఇంకా ఆ పొగ అంతా అలుముకోవడం, నల్లటి పొగ అంతా కూడా మేఘాల వరకు కూడా వ్యాపించిన దృశ్యాలు మనం గమనించవచ్చు. అయితే ఈ పొగకు సంబంధించిన మేఘాలు అటు భారత్ను కూడా తాకినట్టు సమాచారం అందుతోంది. ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యెమెన్ దేశాలకు ఈ దట్టమైన పొగ మేఘాలు విస్తరించినట్టు కూడా చెప్తూ ఉన్నారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలని, ఉత్తర భారతదేశంలో పెద్ద ఎత్తున ఇది విస్తరించే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు సూచిస్తూ ఉన్న పరిస్థితి. రోడ్లపై వెళ్లేందుకు కూడా నగరవాసులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పొగ మంచుకు తోడు పెద్ద ఎత్తున అగ్నిపర్వతం బూడిద కమ్మేసింది. అటు రోడ్లపై కావచ్చు, ఇంకా ఇతర ప్రాంతాల్లో కావచ్చు తీవ్రంగా ఈ పొగ మంచు అలుముకుంది. దీంతో ఫ్లైట్లను కూడా రద్దు చేశారు. కొన్ని ఫ్లైట్లు దారి మళ్లిస్తున్నట్టు ఎయిర్వేస్ కు సంబంధించిన సంస్థలు అయితే చెప్తూ ఉన్నాయి. మొత్తంగా అక్కడ ప్రజలైతే శ్వాస తీసుకోవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 400 దాటి ప్రమాదకర స్థాయిలో AQI సూచీలు అయితే నిలిచాయి. అటు ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్లో కాలుష్య తీవ్రత కూడా దీని కారణంగా పెరిగినట్టు మనకు సమాచారం అందుతోంది. ఇథియోపియా నుంచి భారత్కు ఈ బూడిద మేఘాలు తాగడంతో ఉత్తర భారతదేశంలో దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది అని కూడా చెప్తూ ఉన్నారు. 25 నుంచి 45 వేల అడుగుల ఎత్తుకు ఈ పొగ అలుముకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. విస్తరించినట్టు కూడా చెప్తున్నారు. ఆకాశంలో వేల కిలోమీటర్ల ఎత్తుకు ఈ పొగ వ్యాపించింది. అంటే దీని తీవ్రత ఎంతగా ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ 400 దాటి ప్రమాదకర స్థాయిలో AQI కూడా రికార్డ్ అయింది. మొత్తంగా 10,000 సంవత్సరాల్లో ఇదే తొలిసారి పేలింది అని చెప్తూ ఉన్నారు. హెలిగుబ్బి పర్వతం పెరగడం ఇదే తొలిసారిగా కూడా అధికారులు చెప్తున్నారు. 10,000 సంవత్సరాలంటే ఇప్పటి వరకు కూడా ఇటువంటి ప్రమాదకర రీతిలో ఇది పెరగడం జరగలేదు. అయితే ఆ పొగకు సంబంధించిన దృశ్యాలు కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎంత తీవ్రంగా ఉంది. ఆకాశాన్ని ఈ నల్లటి పొగలు తాగుతూ ఉన్నాయి. అటు ఈ మేఘాలు పొగతో కూడిన మేఘాలు భారత్ను కూడా తాకడంతో ఉత్తర భారతదేశంలో దీని ప్రభావం ఎక్కువ ఉండనంటున్నారు. అటు ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ పొగ అలుముకొని అటు కాలుష్య తీవ్రత కూడా పెరిగింది అని చెప్తున్నారు. దీనికి సంబంధించి తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి సిద్ధంగా ఉన్నారు. అని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి శివ. ఢిల్లీలో గాలి కాలుష్యం రోజు రోజుకు ఎక్కువ అవుతోంది. ఈ గాలి కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఆ చర్యల్లో భాగంగా గ్రాప్ 1, గ్రాప్ 2, గ్రాప్ 3 అంటే గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ కాలుష్యం తగ్గించేందుకు ఈ ప్లాన్స్ అనేవి కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. అయితే కొత్తగా గతంలో వాహనాల రాకపోకలకు సంబంధించి BS3, BS4 పెట్రోల్, డీజిల్ వాహనాలపై నిషేధం విధించింది. ఇతర రాష్ట్రాల నుంచి కమర్షియల్ ట్యాక్స్ వాహనాలు ఏవైతే ఉన్నాయో గూడ్స్ వాహనాలు వాటిపై నిషేధం విధించింది. భవన నిర్మాణాలపై, భవనాల కూల్చివేతపైన కూడా నిషేధం విధించింది. అయినప్పటికీ కూడా గాలి కాలుష్యం అనేది తగ్గకపోవడంతో మరొక కీలక నిర్ణయం అయితే ఢిల్లీ ప్రభుత్వం తీసుకుంది. దానిలో భాగంగా గ్రాప్ 4లో ఇంప్లిమెంట్ చేయాల్సిన
ఈ ఉద్యోగులకు సంబంధించి వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ 50% కార్యాలయాలకు వెళ్ళి పనిచేయడం, దీని ద్వారా పీక్ అవర్స్లో వాహనాలు రాకపోకలు కానీ కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనే ఉద్దేశంతో ఢిల్లీ ప్రభుత్వం ఎప్పుడు కూడా గ్రాప్ 4లో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కానీ గ్రాప్ 4లో ఉన్న ఈ నిబంధనను గ్రాప్ 3లోకి తీసుకొచ్చి గ్రాప్ 3లోనే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దానిలో భాగంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, అలాగే ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు 50% మాత్రమే వచ్చి ఆ కార్యాలయాల్లో పనిచేయాలి. మిగతా 50% ఇళ్ల వద్ద ఉండే వారి కార్యకలాపాలు కొనసాగించాలనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం, ఆయా ప్రభుత్వ కంపెనీలు, ప్రభుత్వ అలాగే ప్రైవేటు కంపెనీలు కూడా ఆదేశాలు జారీ చేసి దానిలో భాగంగా అవి ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి. ప్రజెంట్ మనం ఇండియా గేట్ వద్ద ఉన్నాం. ఇండియా గేట్ వద్ద కూడా పొల్యూషన్ చూస్తే కనుక చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవైపు చలి, మరొకవైపు పొగమంచు, గాలి ఏదైతే కనిపిస్తుందో ఇదంతా గాలి కాలుష్యం. ఇండియా గేట్ వద్ద మొత్తం ఒక లేయర్, ఆ ఇండియా గేట్ కనబడకుండా ఒక లేయర్ అనేది అడ్డుపడుతున్న దృశ్యం అనేది మనకు కనిపిస్తోంది. అంటే ఢిల్లీలో ఈ కాలుష్యం అనేది ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు మాత్రం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటూ ఉన్నారు. మనం చూస్తున్నాం ఇండియా గేట్ నార్మల్ రోజులైతే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కానీ మధ్యలో ఏదో తెరగట్టినట్లుగా ఒక లేయర్ లాగా ఇండియా గేట్కు గాలి కాలుష్యం అనేది, ఆ పొగ అనేది అడ్డుపడుతోంది, అది కనిపిస్తోంది. అంటే ఢిల్లీలో కాలుష్యం పెరగడం పట్ల కంట్రోల్ చేయడంలో ప్రభుత్వం విఫలమైంది అనేది ప్రధానంగా భావిస్తున్నారు ఢిల్లీ ప్రజలు. దానిలో భాగంగా ప్రజలందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆ నిరసన దృష్ట్యా ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా సగం మందిని ఇంటి నుంచే పనిచేసేలా, మిగతా సగం మంది ఆఫీస్కి వచ్చేలా చూడాలంటూ కూడా ఆయా సంస్థలను ప్రభుత్వం కోరింది. పర్యావరణ పరిరక్షణ చట్టం 1986లోనే, అంటే 1986లోని సెక్షన్ 5లో పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రైవేట్ కంపెనీలకు ఈ ఆదేశాలు ప్రభుత్వం అటవీ శాఖ, పర్యావరణ శాఖ జారీ చేశాయి. ఈ క్రమంలోనే ప్రైవేట్ కంపెనీలకు తమ ఉద్యోగుల సగం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నిబంధనలు, ప్రభుత్వం ఇచ్చే నిబంధనలు కానీ ఆదేశాలు కానీ తప్పనిసరిగా పాటించాలంటూ కూడా ఢిల్లీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అంటే పీక్ అవర్స్లో వాహన కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం తన కార్యాలయాలు, అంటే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ MCD పరిధిలో కానీ, మరోవైపు ఢిల్లీ ప్రభుత్వంలో కార్యాలయాల్లో కూడా ఈ నిబంధనలు అనేవి ఎక్కువగా వర్తిస్తాయి. దానిలో భాగంగా ఈ ఫిబ్రవరి వరకు దశల వారీగా ఈ టైమింగ్స్ చేంజ్ చేస్తూ కూడా కార్యకలాపాలు కొనసాగించాలి. దీని ద్వారా కాలుష్యాన్ని తగ్గించవచ్చు అనేది కూడా ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. అంటే MCD పరిధిలో ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు, ఢిల్లీ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6:30 వరకు ఈ గాలి కాలుష్యానికి సంబంధించి కాలుష్యం తగ్గించేందుకు ప్రభుత్వం అనేక నిబంధనలు విధించింది. దానిలో భాగంగానే ఈ టైమింగ్స్ అన్ని చేంజ్ చేసి ప్రభుత్వ కార్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా చూసుకుంటే ఢిల్లీలో గాలి కాలుష్యం తగ్గించేందుకు ఢిల్లీ ప్రభుత్వం, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేక ప్రయత్నాలు అయితే చేస్తోంది. కానీ పొల్యూషన్ మాత్రం భారీగా, అంటే 0 నుంచి 50 వరకు ఉంటే కనుక మంచిదిగా, గాలిలో నాణ్యత అనేది చాలా స్వచ్ఛంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది ప్రధానంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెప్తుంది. కానీ 50 నుంచి 100 వరకు ఉంటే ఒక మోస్తరు వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ 100 నుంచి 150, 200 ఇలా ప్రమాదకరంగా మారుతుంది. తర్వాత హానికరం, తర్వాత అత్యంత ప్రమాదకరంగా, అంటే మ్యాక్సిమం 50 నుంచి 100 వరకు ఉంటే ఒక మోస్తరుగా ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేది కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా ఇదే చెప్తోంది. కానీ ఇక్కడ 50 నుంచి 100, 100 నుంచి 150, 200, ఇప్పుడు 450 నుంచి 500 మధ్య ఢిల్లీ పొల్యూషన్ అనేది కొనసాగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రజలు అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుంది. దానిలో భాగంగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ గ్రాప్ 1, గ్రాప్ 2, గ్రాప్ 3లో భాగంగా అనేక చర్యలు తీసుకుంది. అంటే డీజిల్, పెట్రోల్ వాహనాలు, BS3, BS4 డీజిల్ వాహనాల నిషేధం, ఇతర రాష్ట్రాల నుంచి కమర్షియల్ ట్యాక్స్ వాహనాలు ఢిల్లీలోకి నిషేధం విధించింది. మరో భవనాల నిర్మాణాలు కానీ, భవనాన్ని కూల్చివేతకు సంబంధించి కూడా అనేక నిర్ణయాలు తీసుకుంది. కఠినంగా నిబంధనలు అమలు చేస్తుంది. కానీ కాలుష్యం అనేది ఇంకా పెరుగుతుంది. ఒకవైపు చలి, మరోవైపు కాలుష్యం వల్ల ఢిల్లీ ప్రజలు తీవ్ర ఎక్కట్లు ఎదుర్కొంటున్నారు. దీని ద్వారా శ్వాసకోశ ఇబ్బందులు బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి అందరూ కూడా సహకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగానే ఈ గ్రాప్ 4లో ఇంప్లిమెంట్ చేయాల్సిన నిబంధనలు గ్రాప్ 3లోకి తీసుకొచ్చి ఈ కార్యాలయాల పని వేళలకు సంబంధించి కూడా 50% మంది ఇంటి దగ్గర ఉండి 50% మంది ఆఫీస్కు, కార్యాలయాలకు వచ్చి పనిచేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నిబంధనలు పీక్ అవర్స్లో ఈ కాలుష్యాన్ని తగ్గించవచ్చు, వాహనాల రాకపోకలు తగ్గడం ద్వారా కాలుష్యం తగ్గుతుందనేది కూడా సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఢిల్లీ ప్రభుత్వం భావిస్తున్నాయి. కాబట్టి నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చాయి. చూడాలి మరి భవిష్యత్తులోనైనా గాలి కాలుష్యం తగ్గుతుందా, ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల లేదా అనేది కూడా చూడాల్సి ఉంది.
ఇక ఈ రోజు నుంచి అంటే నిన్నటి నుంచే 2-3 రోజుల నుంచి ఇంప్లిమెంటేషన్ అనేది అమల్లోకి వచ్చింది. ఇటు పర్యావరణ శాఖ మంత్రి సిర్సా కూడా, మజిందర్ సింగ్ సిర్సా కూడా ఈ ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా కూడా దీనికి సంబంధించి సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ కాలుష్యం తగ్గించడంలో విఫలమవుతుంది, చర్యలు తీసుకోవడంలో విఫలమవుతుంది కూడా విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా వారికి ధీటుగా ఇక్కడ చర్యలు చేపడుతూ కాలుష్యం తగ్గించేందుకు అనేక రకాల చర్యలు చేపడుతున్నాయి. ప్రజలు మాత్రం కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల ఎంతవరకు గాలి కాలుష్యం తగ్గుతుందో లేదో అనేది కూడా చూడాల్సి ఉంది. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ బిగ్ టీవీ, న్యూఢిల్లీ.